ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. ఒక లైక్ కొట్టండి, స్టార్ట్ చేసేద్దాం. సో ఓమ్స్ లా అనేది రైల్వేస్ కి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో ఓమ్స్ లా అంటే ఏం లేదు, జనరల్ గా మనము ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే, ఈ సర్క్యూట్ లో మనం దీని ఒక వైర్ అనుకుంటాను, ఇది బల్బ్ అనుకుంటాను. ఓకే, వైర్ లో మనకు వోల్టేజ్ అనేది ఉంటది. వోల్టేజ్ అంటే ఒక ఎనర్జీ లాంటిది. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే అందులో ఉండే ఎలక్ట్రాన్స్ కరెంట్ ని పుష్ చేస్తూ ఉంటుంటది. సో ఇక్కడ మనకు ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసాం అనుకోండి, ఇలా క్లోజ్ చేస్తే ఈ వోల్టేజ్ అనేది కరెంట్ ని దొబ్బుతా ఉంటది. సో దొబ్బుతుంటే ఇక్కడ ఈ బల్బ్ అనేది ఇక్కడ వెళ్ళే కరెంట్ ని ఆపేసి అందులో ఉండే ఎనర్జీని యూజ్ చేసుకొని మనకు లైట్ అనేది ఇస్తుంది కదా. దిస్ ఇస్ ద సర్క్యూట్. ఇక్కడ ఓమ్స్ లా అంటే, ఓమ్స్ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ వోల్టేజ్ అనేది డైరెక్ట్ గా ఎంత కరెంట్ జనరేట్ అవుతుందో దానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రపోర్షనాలిటీ మనం తీసేస్తే, మనకు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది మల్టిప్లైడ్ బై కరెంట్. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని మనం రెసిస్టర్ అంటాం. ఆ రెసిస్టర్ అంటే ఈ బల్బ్. సో బల్బ్ ఏం చేస్తుంది, మనకు కరెంట్ ని ఆపేసి దాంట్లో ఉండే ఎనర్జీని అది వాడుకుంటది. సో దానే రెసిస్టర్ అంటాము. ఇప్పుడు ఈ రిజల్ట్ పైన మనకు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 5 ఆంపియర్ ఫ్లోస్ త్రూ అన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్. సో ఇందులో 5 ఆంపియర్ కరెంట్, ఆంపియర్ అంటే కరెంట్ యొక్క యూనిట్స్, 5 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుందంట. ఫ్లో అవుతుంటే మనకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజే, 50 వోల్ట్స్ ఇస్తున్నాడు. సో 50 వోల్ట్స్ ఇచ్చినప్పుడు 5 ఆంపియర్స్ అనే కరెంటు పోతుంది. ఒకవేళ ఆ వోల్టేజ్ ని 110 కి ఇంక్రీజ్ చేస్తే ఎంత కరెంటు పోతుంది అంటే మనం దీన్ని ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వోల్టేజ్ 1 ఏమో మనకు 50 ఇస్తున్నాడు, కరెంటు 1 I1 ఏమో మనకు 5 ఇస్తున్నాడు. సో వోల్టేజ్ 2 ఏమో 110 ఇస్తున్నాడు, కరెంటు 2 ఫైండ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనకు V అనేది కరెంటుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మనకు ఫార్ములా ఏమొస్తుంది, V1/V2 ఈక్వల్ టు I1/I2 అవుతుంది. సో V1 అనేది 50, V2 అనేది 110, I1 అనేది మనకు 5, I2 అనేది కావాలి. 5 1 5 10 ఇక్కడ మనకి ఏమొస్తుంది, 0 0 క్యాన్సల్. సో I2 అనేది మనకు 11 ఆంపియర్స్ వచ్చింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంకా మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో క్లాసెస్ కావాలంటే ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా కావాలంటే నేను రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ కావాలో ఫిజిక్స్ కెమిస్ట్రీలో కామెంట్ చేయండి అండ్ ఈ రీల్కి లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.